చూస్తాను ఇక్కడ. సో ఏమంటే 30% ఆఫ్ 70 అనేది మనం ఎలా చెప్పచ్చు, 30/100 ఇంటూ 70, 0 0 0 0 క్యాన్సిల్ చేస్తే 3 7s 21 అనమాట. సో ఇలా అయినా రాయొచ్చు, లేదా మనకి బై 100%ని నెంబర్గా ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకోవాలంటే బై 100 కదా. సో ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై రాసుకుందాం. 2 zeros క్యాన్సిల్ చేసేస్తే 21 అనమాట. ఎలా చేసినా మనకు అదే వస్తుంది. అలాగే ఇంకొకటి చూద్దాం, అదేంటి అంటే 25% ఆఫ్ 80 అనమాట. సో 25% అంటే మనకేం తెలుసు, ఫ్రాక్షన్స్లో 1/4 కదా, ఇంటూ 80 ఈజ్ ఈక్వల్ టు 20 అనమాట. సేమ్ అదే విధంగా 33.33% ఆఫ్ 180 ఎంత అని అడిగారు అనుకోండి. ఈ 33.33 అంటే మనకేం తెలుసు, 1/3 అని తెలుసు, ఇంటూ 180 ఈజ్ ఈక్వల్ టు సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ 60 అని వస్తుంది. 3 1s 360s కాబట్టి. అలాగే 14.28% ఆఫ్ 350 ఏమని చెప్పచ్చు, ఈ 14.28% అంటే 1/7గా రాసుకోవచ్చు, ఇంటూ 350 ఈజ్ ఈక్వల్ టు 7 1s 7 5s. సో 50 అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు చూసారా, దీన్ని ఈజీగా ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకునేసరికి ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. అదే లేదు ఇది ఫ్రాక్షన్లో, ఇది మనకు తెలియదు అనుకోండి, మనం ఏం చేస్తాం, 14.28/100 రాసుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అలా కాకుండా మనము ఇంతకుముందు చెప్పినవన్నీ ఈజీగా గుర్తుపెట్టుకున్నట్లయితే మనము పర్సంటేజెస్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట.